అందరికీ నమస్తే. వెల్కమ్ టు డాక్టర్ చౌదరి హోమియోపతి. ఆటోఇమ్యూన్ వ్యాధుల సిరీస్లో భాగంగా మనం ఆటోఇమ్యూన్ వ్యాధుల గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. దానిలో భాగంగా సోరియాసిస్ గురించి కూడా చాలా వివరాలు మాట్లాడుకున్నాం. సోరియాసిస్ కేసెస్లో రోజువారీ క్లినిక్ ప్రాక్టీస్లో కొంత తికమకగా ఉండే కేసెస్, ఇది సోరియాసిస్నా కాదా అని సందేహపడే పేషెంట్స్ కానివ్వండి, మనకే సందేహం వచ్చే సందర్భాలు కానివ్వండి, కొన్ని విషయాల గురించి ఇవాళ మాట్లాడటం జరుగుతుంది. నాకు కాలేజీ రోజుల నుంచి తలలో పొట్టు ఉండేది. నేను చాలామంది సోరియాసిస్తో బాధపడుతున్న పేషెంట్స్ని చూశాను. వారి చర్మం మీద నుంచి, వారి తలలో నుంచి ఎక్కువగా పొట్టు రాలుతూ ఉండేది. అలాగే నాకు కూడా దూతూ ఉన్నప్పుడు మామూలు తల జుట్టుని కదుపుతూ ఉన్నప్పుడు చాలా పొట్టు రాలుతూ ఉంది. నాకు కూడా సోరియాసిస్ వచ్చిందంటారా డాక్టర్ గారు అని అడుగుతూ ఉంటారు. వారి తలను మనం నిశితంగా గమనించినప్పుడు వారిది సోరియాసిస్ కాదు, సోరియాసిస్ లాగా ఉండే ఒక రకమైన చర్మ వ్యాధి అని అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా తలలో దురద వస్తూ, దూతున్నప్పుడు పొట్టు రాలుతూ, అలాగే జుట్టు కదుపుతున్నప్పుడు పొట్టు రాలుతూ, ఆ పొట్టు రాలటాన్ని బట్టి వాళ్ళు దాన్ని సోరియాసిస్ అని అనుకొని ఆందోళన చెందుతూ ఉంటారు. మరి అది స్కాల్ప్ సోరియాసిస్ కాదు అని అన్నప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ లాగా కనిపించే ఇతర చర్మపు వ్యాధులు, తలలో వచ్చే చర్మపు వ్యాధులు ఏముంటాయి, ఆ విషయాలను మనం తెలుసుకుందాం. అసలు సోరియాసిస్ మాదిరిగానే ఉంటూ, అంటే స్కాల్ప్ సోరియాసిస్ మాడులో వచ్చే సోరియాసిస్ లాగానే ఉంటూ సోరియాసిస్ కాని ఇతర జబ్బులు ఉన్నాయి. వాటిని ఒకటి సెబోరిక్ డెర్మటైటిస్ లేదా మన కామన్ భాషలో డాండ్రఫ్ అని పిలుస్తూ ఉంటాం. రెండవ జబ్బు డ్రై ఎగ్జిమా లేదా ఎటోపిక్ డెర్మటైటిస్ ఆఫ్ ద స్కాల్ప్ అని పిలుస్తూ ఉంటాం. ఈ రెండు రకాల జబ్బులు కూడా అచ్చం సోరియాసిస్ మాదిరిగానే తలలో వస్తూ ఉంటాయి. ఆ తలలో ఇది సోరియాసిస్లో ఎలాగైతే పొట్టు రాలుస్తూ ఉంటుందో ఇవి కూడా పొట్టు రాలుస్తూ ఉంటాయి. మరి ఈ స్కాల్ప్ సోరియాసిస్ని లేదా డాండ్రఫ్ని లేదా డ్రై ఎగ్జిమాని ఏ విధంగా మనం డిఫరెన్షియేట్ చేయగలం, ఏ విధంగా కనిపెట్టగలం అనే విషయాలను మనం చూద్దాం. సోరియాసిస్ కానీ, డ్రై ఎగ్జిమా కానీ, లేదా డాండ్రఫ్, సెబోరిక్ డెర్మటైటిస్ కానీ మూడు ఒకేలాగా కనిపిస్తూ ఉన్నా వాటిని నిశితంగా గమనించినప్పుడు ఇవి వేరువేరు జబ్బులుగా మనకు తెలుస్తూ ఉంటుంది. వీటిలో ప్రధానమైన విషయం మనకి స్కాల్ప్ సోరియాసిస్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అయితే, మిగతావి కూడా ఇమ్యూన్ సెన్సిటివిటీ మూలాన వచ్చే జబ్బులు. డ్రై ఎగ్జిమా కావచ్చు, డాండ్రఫ్ కావచ్చు, ఇమ్యూన్ రియాక్షన్స్ మూలాన వచ్చే జబ్బులు. కాకపోతే వాటిలో జరిగే సంఘటనలు వేరువేరుగా ఉండటం మూలాన మనకి ఆ డిఫరెన్సియేషన్ అనేది మనం చేసుకోగలుగుతాం. స్కాల్ప్ సోరియాసిస్, సెబోరిక్ డెర్మటైటిస్, డ్రై ఎగ్జిమా మూడు చూడటానికి ఒకేలాగా ఉంటాయి. అలాగనే వీటి వెనుకల మెకానిజం కూడా అన్నీ ఇమ్యూనిటీతో కూడిన మెకానిజమ్స్ ఉంటాయి. కాకపోతే స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్ టైప్ 4కి సంబంధించిన డిసీజ్ అయితే, మిగతా సెబోరిక్ డెర్మటైటిస్ అలాగే డ్రై ఎగ్జిమా ఇమ్యూన్ హైపర్ సెన్సిటివిటీకి సంబంధించిన జబ్బులు, అది ఆటో ఇమ్యూన్ జబ్బులు కాదు. ఈ ప్రధానమైన తేడాల మూలాన స్కాల్ప్ సోరియాసిస్లోను, సెబోరిక్ డెర్మటైటిస్ లేదా డాండ్రఫ్ అనే వాటిలోనూ, అలాగే డ్రై ఎగ్జిమా అనే విషయంలోనూ మనకి ఆ తేడాలను ఈజీగానే గుర్తుపట్టచ్చు. ముందుగా ఈ మూడు జబ్బుల్లో శరీరం మీద, అదే తలలో కనిపించే పొక్కులు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. స్కాల్ప్ సోరియాసిస్లో పొక్కులు చాలా వైట్ కలర్లో ఉంటాయి, సిల్వరీ వైట్ కలర్లో ఉంటాయి. సిల్వర్ ఎలాగైతే మెరుస్తూ ఉంటుందో ఈ స్కాల్ప్ సోరియాసిస్లో ఉండే పొక్కులు మెరుస్తూ ఉంటాయి. అలానే ఈ పొక్కులన్నీ చర్మానికి గట్టిగా అతుక్కొని ఉంటాయి. అంత ఈజీగా సులభంగా మనం తీస్తే బయటికి రావు. ఈ పొక్కులను బట్టి మనం ఇది స్కాల్ప్ సోరియాసిస్కి సంబంధించిన పొక్కులుగా మనం అనుకోవచ్చు. అదే డాండ్రఫ్ లేదా సెబోరిక్ డెర్మటైటిస్ అనే చర్మ వ్యాధిలో ఎక్కువగా నూనె గ్రంథులు స్రవిస్తూ ఉంటాయి. ఎప్పుడైతే తలలోనూ, ముఖం మీద, ఇతర శరీర భాగాల మీద ఎక్కువగా నూనె గ్రంథులు స్రవిస్తాయో ఆ నూనె అంతా గాలికి ఆరిపోయి అట్టగడుతుంది.
ఈ అట్టగట్టిన ఆ నూనె పొరను ఎప్పుడైతే దువ్వినప్పుడు అది పొట్టు పొట్టుగా రాలుతుంది. కాబట్టి సెబోరిక్ డెర్మటైటిస్కి సంబంధించిన పొక్కులు జిడ్డుగా ఉన్నా సరే సోరియాసిస్లో పొక్కులు చర్మానికి అంటుకున్న మాదిరిగా ఉండవు. ఒక్కసారి మనం కదిలిస్తే ఆ పొట్టు ఈజీగా పైకి వచ్చేస్తూ ఉంటుంది. అలాగనే ఈ పొక్కులు కూడా వైట్ కలర్లో ఉండొచ్చు, ఒక్కోసారి నూనె కలవటం మూలాన అది ఎల్లోయిష్ వైట్ అంటే పసుపు తెలుపు రంగు కలిసిన లైట్ ఎల్లో కలర్లో కూడా ఉండొచ్చు. అలానే మందంతో పోలిస్తే స్కాల్ప్ సోరియాసిస్లో మాడులో ఉండే ఆ పొక్కుల మందం కంటే ఈ సెబోరిక్ డెర్మటైటిస్ లేదా డాండ్రఫ్లో వచ్చే పొక్కుల మందం చాలా పలుచగా ఉంటుంది. ఎందుకంటే ఇది నూనె పొరతోటి తయారైపోయింది కాబట్టి ఆ నూనె ఎంత మందంగా ఉంటుందో అంతే మందంతో ఈ సెబోరిక్ డెర్మటైటిస్ లేదా డాండ్రఫ్కి సంబంధించిన పొక్కులు చాలా పలుచగా ఉండే అవకాశం ఉంది. సెబోరిక్ డెర్మటైటిస్లో తలలోను ముఖంలోనూ ఎక్కువగా నూనె స్రవిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళ ముఖం కూడా చాలా జిడ్డుగా ఉంటుంది. ఇలా జిడ్డుగా ఉండటం అలాగే పొక్కులు కూడా ఈజీగా లేచి రావటం అనేది ఇది డాండ్రఫ్ లేదా సెబోరిక్ డెర్మటైటిస్ అని మనం ఈజీగా గుర్తుపెట్టచ్చు. మూడవ రకం డ్రై ఎగ్జిమా. ఇది కూడా అచ్చం స్కాల్ప్ సోరియాసిస్ లాగానే ఉంటుంది లేదా డాండ్రఫ్ లాగానే ఉంటుంది. కానీ డ్రై ఎగ్జిమా స్కాల్ప్ సోరియాసిస్ కాదు అని చెప్పడానికి డ్రై ఎగ్జిమాలో ఉండే పొక్కులంతా పొడిగా ఉంటాయి, పౌడర్గా రాలిపోతూ ఉంటాయి, ఎంత సన్నటి పౌడర్గా రాలిపోతూ ఉంటుంది. అక్కడ పెచ్చులు ఉండవు డ్రై ఎగ్జిమాలో. అది ప్రధానమైన తేడా. అది స్కాల్ప్లో కూడా డ్రై ఎగ్జిమా ఉండొచ్చు, కానీ అది మనం గోకినప్పుడు ఆ సోరియాసిస్ పేషెంట్ గోకినప్పుడు అది పౌడర్గా రాలిపోతూ ఉంటుంది. సోరియాసిస్ పేషెంట్స్లో అయితే ఒక ప్యాచ్ లాగా వస్తూ ఉంటుంది, చాలా కష్టపడి తీయాల్సి వస్తుంది. సెబోరిక్ డెర్మటైటిస్లో అయితే ఈజీగానే వచ్చేస్తూ ఉంటుంది కానీ పల్చగా ఉంటుంది. కానీ డ్రై ఎగ్జిమాలో చాలా పౌడరీగా ఉంటుంది. పౌడరీగా వచ్చిన దాన్ని బట్టి ఇది స్కాల్ప్ సోరియాసిస్ కాదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇది డ్రై ఎగ్జిమా అనేది మనం అర్థం చేసుకోవాలి. స్కాల్ప్ సోరియాసిస్లో ఉండే పొక్కులు చాలా అంచులన్నీ చాలా క్లియర్ కట్గా ఉంటాయి. ఒక్కొక్క పెచ్చు సైజు ఇంత నుంచి చాలా పెద్ద సైజు వరకు ఉండొచ్చు. ఆ సైజు యొక్క బోర్డర్స్ చాలా క్లియర్ కట్గా తెలుస్తూ ఉంటాయి. మిగతా స్కిన్ నుంచి ఇది క్లియర్ కట్గా ఇది ప్యాచ్ అని తెలుస్తూ ఉంటుంది. దాని మీద ఉండే పెచ్చు చాలా బలంగా ఆ సోరియాసిస్ ప్యాచ్కి అతుక్కొని ఉండటం మూలాన తీయటానికి కొంత ఫోర్స్, అలాగే తీసేటప్పుడు కొంత నొప్పి కలగటం, కొంత బ్లడ్ రావటం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ గుర్తులను బట్టి ఇది స్కాల్ప్ సోరియాసిస్ అనేది మనం గుర్తుపట్టచ్చు. సెబోరిక్ డెర్మటైటిస్ లేదా డాండ్రఫ్ అనేది నూనె పొర డ్రై అవటం మూలాన వస్తుంది కాబట్టి ఆ పుట్టంతా చాలా పల్చగా ఉంటుంది. ఎడ్జెస్ అనేది చాలా పల్చగా ఉండి స్పష్టంగా ఉండవు. స్కాల్ప్ సోరియాసిస్లో మాత్రం స్పష్టమైన లిమిటేషన్స్ తోటి బోర్డర్స్ ఉంటాయి, కానీ డాండ్రఫ్లో అటువంటి బోర్డర్స్ ఉండవు. దానికి తోడు ఈ డాండ్రఫ్కి సంబంధించింది ఈజీగా ఆ పుట్టను అనేది తలలో నుంచి పైకి లేచి వచ్చేస్తూ ఉంటుంది. ఈ సెబోరిక్ డెర్మటైటిస్లో ఏదైనా ప్యాచ్ లాగా కనిపించే పరిస్థితి ఉంటే ఆ ప్యాచ్ అంతా చాలా జిడ్డుగా ఉంటుంది. డ్రై ఎగ్జిమాలో కూడా సెబోరిక్ డెర్మటైటిస్లో మాదిరిగానే ఆ ప్యాచెస్కి స్పష్టమైన బోర్డర్స్ ఉండవు. అచ్చం డాండ్రఫ్ లాగానే కనిపిస్తుంది, కాకపోతే డ్రై ఎగ్జిమాలో పౌడరీగా ఉంటుంది. అలానే డ్రై ఎగ్జిమాతో బాధపడే వాళ్ళకి విపరీతమైన దురద ఉంటుంది. స్కాల్ప్ సోరియాసిస్లో లేనంత దురద డ్రై ఎగ్జిమాలో ఉంటుంది. వాళ్ళు ఆ దురదతోటి విపరీతంగా గోకటం మూలాన కొన్ని రోజుల్లోనే అక్కడ ఉండే స్కిన్ అంతా మందంగా తయారవుతుంది. ఇలాగ మందంగా తయారు అయ్యే ప్యాచ్ని మనం లైక్నిఫికేషన్ ఆఫ్ ద స్కాల్ప్ అని పిలుస్తూ ఉంటాం. అంటే డ్రై ఎగ్జిమాకి స్కాల్ప్ సోరియాసిస్కి ప్రధానమైన తేడా తెలియాలి అంటే అక్కడ ఉండే స్కిన్ని ఒక్కసారి మనం పట్టుకోగలిగితే మందంగా అట్టలుగా ఆ చర్మమే మందంగా మారిపోయి ఉంటుంది. సో ఈ తేడాను బట్టి ఇది స్కాల్ప్ సోరియాసిసా లేదా డ్రై ఎగ్జిమా అనే మనం విషయం తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. స్కాల్ప్ సోరియాసిస్ చాలా వరకు మన జుట్టు ఉండే హెయిర్ లైన్స్ని దాటిపోతుంది. హెయిర్ లైన్స్ని దాటి అది ఫోర్ హెడ్ మీదకి వస్తుంది లేదా నెక్ వరకు వచ్చేస్తుంది. అలాగనే ఇటువైపు చెవులు వెనక భాగం వరకు ఎక్స్టెండ్ అవుతుంది. సెబోరిక్ డెర్మటైటిస్ లేదా డాండ్రఫ్ అనేది దాదాపుగా ఈ అంచులను దాటదు. ఒకవేళ
దాటాల్సిన వస్తే కనురెప్పల మీద అక్కడక్కడ ఈ డాండ్రఫ్కి సంబంధించిన పొక్కులు కనిపిస్తూ ఉంటాయి, లేదా ఒక్కోసారి ఈ నాసోలేబియల్ ఫోల్డ్లో నల్లగా కనిపిస్తూ ఉంటుంది. సెబోరిక్ డెర్మటైటిస్ అని అంటారు. ఇక్కడి నుంచి తెల్లటి పొట్టు నల్లగా, చర్మం అంతా నల్లగా మారిపోయి ఇక్కడి నుంచి తెల్లటి పొట్టు రాలుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి చెస్ట్ మీద కూడా ఈ సెబోరిక్ డెర్మటైటిస్ సంబంధించిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ లక్షణాలను బట్టి ఇతర లక్షణాలను తోడుగా తీసుకొని సెబోరిక్ డెర్మటైటిస్ నుంచి స్కాల్ప్ సోరియాసిస్ని మనం విడిగా చూడొచ్చు. డ్రై ఎగ్జిమా కూడా అచ్చం డాండ్రఫ్ లాగానే కనిపిస్తుంది. ఇది కూడా మాడు దాటి, అంటే ఈ స్కాల్ప్ సోరియాసిస్ మాడు దాటినట్టు ఈ డ్రై ఎగ్జిమా కూడా డాండ్రఫ్ లాగానే ఆ మాడుకు మాత్రమే పరిమితమై ఉంటుంది. అలానే అది ఒక్కొక్కసారి దాటవలసి వస్తే ఫ్లెక్సార్స్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే ఎక్కడైతే మడతలు పడుతూ ఉంటాయో ఆ మడతల్లో మాత్రమే డ్రై ఎగ్జిమా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఎల్బో జాయింట్స్లోను లేదా నీ జాయింట్స్ వెనకల, అంటే మోకాళ్ళకు వెనకలు ఉండే జాయింట్స్లోనూ మళ్ళీ ఈ డ్రై ఎగ్జిమా తాలూకు లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగా ఎల్బో నీ జాయింట్ లక్షణాలను కలుపుకొని ఇది డ్రై ఎగ్జిమాగా మనం డయాగ్నోసిస్ చేయొచ్చు. మరి తల మీద ఉన్నది స్కాల్ప్ సోరియాసిస్ అని అనుకుంటే దానికి తోడుగా ఇతర లక్షణాలు కూడా మన శరీరం మీద కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గోర్లు పాడవుతాయి, గోర్ల మీద పిట్స్ అనేవి వస్తూ ఉంటాయి, గుంతలు పడుతూ ఉంటాయి, లేదా ఆ గోరు అంతా చెడిపోతూ ఉంటుంది. ఇది ఒక అసోసియేట్ అయి ఉండే లక్షణం. లేదా సోరియాసిస్ లాంటి ప్యాచెస్ పొట్ట మీద, బ్యాక్ లేదా కాళ్ళ మీద, చేతుల మీద ఎక్కడైనా కనిపిస్తూ ఉంటే అప్పుడు ఇతర లక్షణాలను బట్టి తల మీద ఉన్నది స్కాల్ప్ సోరియాసిస్గా మనం డయాగ్నోసిస్ చేయాల్సి వస్తుంది. ఈ సెబోరిక్ డెర్మటైటిస్ అనేది మాడు మీద ఉంది అని అనుకుంటే దానికి సంబంధించిన లక్షణాలు మనకి ఈ చెంపలు నల్లగా మారిపోతూ ఉంటాయి, లేదా వాళ్ళ ముఖం మొత్తం జిడ్డు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, తలలో ఎక్కువగా నూనె గ్రంథులు కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఆందోళన పడే కొద్దీ, అలాగనే ఒక్కొక్కసారి స్పైసీ ఫుడ్ తీసుకునే కొద్దీ వాళ్ళకి సంబంధించిన నూనె గ్రంథులు ఇంకా యాక్టివేట్ అయిపోయి ఇంకా డాండ్రఫ్ పెరుగుతూ ఉంటుంది వాళ్ళలో. సో సోరియాసిస్లో ఇటువంటి నూనెకి సంబంధించిన ఎటువంటి జిడ్డు కనిపించదు. కానీ సెబోరిక్ డెర్మటైటిస్లో ఎక్కువగా నూనె, చెంపలు నల్లగా మారిపోవటం, ఈ నాసోలేబియల్ ఫోల్డ్ నల్లగా మారిపోవటం, గొంతు చుట్టూరు నల్లగా మారిపోవటం అనే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. దాన్ని బట్టి ఇది స్కాల్ప్ సోరియాసిస్సా లేదా డాండ్రఫా అనేది మనం డిఫరెన్షియేట్ చేసుకుని డయాగ్నోసిస్ చేయొచ్చు. అదే డ్రై ఎగ్జిమా విషయంలో ఖచ్చితంగా ఫ్యామిలీ హిస్టరీలో తాత, నానమ్మ, అలాగనే తాత, అమ్మమ్మ లేదా వాళ్ళ పేరెంట్స్లో ఎక్కడో చోట ఎలర్జీ రిలేటెడ్ డిసీజెస్ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఆస్తమా అని, అలర్జిక్ రైనైటిస్ అని, లేకపోతే అర్టికేరియా అని, ఇటువంటి ఎలర్జీకి సంబంధించిన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. మనం ఆ ఫ్యామిలీ హిస్టరీని తరోగా చూసుకోగలిగితే ఈ వ్యక్తిలో వచ్చింది డ్రై ఎగ్జిమా అనేది ఈజీగా డయాగ్నోసిస్ చేయవచ్చు. కానీ స్కాల్ప్ సోరియాసిస్కి సంబంధించి ఎలర్జిక్ లక్షణాలు మనకు కనిపించకపోవచ్చు, కానీ ఫ్యామిలీ హిస్టరీలో సోరియాసిస్ ఉండే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇచ్చింగ్ విషయానికి వస్తే స్కాల్ప్ సోరియాసిస్లో కొందరిలో ఇచ్చింగ్ కనిపించదు, కొందరిలో కొద్ది మాత్రంలోనే కనిపిస్తూ ఉంటుంది. చాలా తక్కువ మందిలో మాత్రమే సివియర్ ఇచ్చింగ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ సమ్టైమ్స్ అక్కడ మంట కానీ, ఒక పచ్చిగా అక్కడ పుండు ఉంటుంది కాబట్టి, అక్కడ ప్యాచ్ ఉంటుంది కాబట్టి ఒక పచ్చి నొప్పి తెలుస్తూ ఉంటుంది. ఈ పొక్కులు చాలా ఎక్కువ కాలం కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ కాలం కనిపించటం, ఒకవేళ సీజనల్గా తగ్గిపోయినా సరే మళ్ళీ రికరెన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. చాలా సీరియస్ లాంగ్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ ఈ స్కాల్ప్ సోరియాసిస్ని మనం అరికట్టలేము. అదే డాండ్రఫ్ అంటే సెబోరిక్ డెర్మటైటిస్ విషయంలో ఆయిల్ ఎక్కువగా ఉండటం, ఆయిల్తో పాటు తలలో చెమట కూడా పట్టే లక్షణం ఎక్కువగా ఉంటే ఈ ఆయిల్, చెమట కలిపి జిడ్డుగా తయారయ్యి అక్కడ ఫంగస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఫంగస్ పెరిగిందో డాండ్రఫ్కి విపరీతమైన దురద అనేది వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే క్లీన్ చేసుకున్నారో, షాంపూతోటి నీట్గా క్లీన్ చేసుకున్నారో అక్కడ ఉండే ఆ దురద తగ్గిపోవటం అనేది మనం గమనిస్తూ ఉండొచ్చు. డాండ్రఫ్ కూడా తగ్గిపోయే లక్షణాలను మనం చూడొచ్చు. డ్రై ఎగ్జిమాలో అయితే చాలా ఎక్కువగా ఇచ్చింగ్ ఉంటుంది. ఇది స్కాల్ప్ సోరియాసిస్కి, అలానే డాండ్రఫ్, సెబోరిక్ డెర్మటైటిస్ కంటే విపరీతమైన ఇచ్చింగ్ ఉంటుంది. డ్రై ఎగ్జిమాలో ఉండే ఇచ్చింగ్కి అతనికి రాత్రిపూట నిద్రపోవటం కూడా గగనం అయిపోతుంటుంది. రాత్రిపూట నిద్ర పట్టదు, అంత ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు
వాళ్ళకి పడని వాతావరణంలోకి లేదా పడని ఆహార పదార్థాలు తీసుకుంటున్నప్పుడు ఇంకా విపరీతమైన దురద, ఆ డ్రై ఎగ్జిమా తాలూకు లక్షణాలు ఎక్కువైపోతూ ఉంటాయి. దీన్ని బట్టి అంటే ఎలర్జిక్ లక్షణాలు తోటి డ్రై ఎగ్జిమా వస్తూ ఉన్నప్పుడు, అలాగే వాతావరణానికి కొన్నిసార్లు విపరీతమైన దురద పుడుతూ ఉన్నప్పుడు దీన్ని మనం స్కాల్ప్ సోరియాసిస్ నుంచి ఈజీగా డిఫరెన్షియేట్ చేసుకోగలుగుతాం. కారణాల పరంగా చూస్తే ఈ స్కాల్ప్ సోరియాసిస్ అనేది ఆటోఇమ్యూన్ వ్యాధి అని మనకు తెలుసు. అలాగే టైప్ 4 ఆటోఇమ్యూన్ వ్యాధి. ఇది మన ఇమ్యూన్ వ్యవస్థలో ఏర్పడిన గందరగోళం మూలాన వచ్చే ఒక రకమైన పరిస్థితి. మరి సెబోరిక్ డెర్మటైటిస్ లేదా డాండ్రఫ్ అనేది ఎక్కువగా ఆయిల్ సెక్రీషన్ ఉండటం మూలాన, ఆ ఆయిల్ అనేది గాలికి ఆరిపోవటం మూలాన ఏర్పడుతూ ఉంటుంది. ఇలాగ ఆయిల్ ఎక్కువగా సెక్రేట్ అవడానికి దాని వెనకల కారణం వాళ్ళు ఎక్కువగా నర్వస్నెస్, ఎక్కువగా ఆందోళన పడే మనుషులు అయి ఉంటారు. అలాగనే వాళ్ళలో కొంత ఇమ్యూన్ రియాక్షన్స్ కూడా ఉంటాయి. అలానే డ్రై ఎగ్జిమాకి వస్తే ఇది కంప్లీట్గా ఇమ్యూన్ హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్. ఎలర్జీ అనేది వాళ్ళ శరీరంలోనే డెవలప్ అయి ఉంటుంది. ఎలర్జీ ఎక్కువగా డెవలప్ ఉండటం మూలాన ఈ డ్రై ఎగ్జిమా వస్తూ ఉంటుంది. పరిశీలనగా చూస్తే 3 ఇమ్యూన్ సిస్టమ్కి ఎంతో కొంత సంబంధంగానే ఈ జబ్బులు పుడుతూ ఉంటాయి. ఆ పర్సన్స్ అంతా కొంత హైపర్ సెన్సిటివ్గానే ఉంటారు. స్కాల్ప్ సోరియాసిస్ కావచ్చు, లేదా డాండ్రఫ్ తోటి సఫర్ అయ్యే వాళ్ళు కావచ్చు, లేదా డ్రై ఎగ్జిమా తోటి సఫర్ అయ్యే ఈ 3 మనుషుల్లోనూ హైపర్ సెన్సిటివిటీ, చాలా సున్నితమైన వ్యక్తులుగా మనకు తెలుస్తూ ఉంటుంది. మరి దీనికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స ఉంటుంది? మీకు అందరికీ తెలుసు, స్కాల్ప్ సోరియాసిస్ మిగతా సోరియాసిస్ కంటే కొంత భిన్నంగా ఉంటుంది. ఎప్పుడైతే స్కాల్ప్ సోరియాసిస్ అనేది అటాక్ అయిందో పర్సన్లో కొంత క్లిష్టంగా మారే అవకాశం ఉంటుంది. కానీ డాండ్రఫ్కి, డ్రై ఎగ్జిమాకి, అలాగనే స్కాల్ప్ సోరియాసిస్ కూడా హోమియోపతిలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి. మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే దగ్గరలో ఉండే హోమియో డాక్టర్ని కలిసి కంప్లీట్ ఫ్యామిలీ హిస్టరీ అండ్ పర్సనల్ హిస్టరీ ఇవ్వగలిగితే మంచి హోమియో మెడిసిన్స్ని వాళ్ళు ప్రిస్క్రైబ్ చేయగలుగుతారు.